గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో కైక దశరథ మహారాజును ప్రతిజ్ఞాబద్ధుని గావించి తన 2 వరములను కోరుట గురించి చెప్పుకుంటున్నాం. మన్మథ బాణములచే కొట్టబడి కామ వికారములకు లోనైన ఆ మహారాజుతో కైక అతి దారుణంగా ఇట్లి నుడివెను. ఓ దేవా, నన్నెవరునూ తిరస్కరింపబరలేదు, అవమానింపలేదు. నాకొక కోరిక కలదు, దానిని నీవే తీర్చవలెను. అట్లు చేయదలచినచో ప్రమాణ పూర్వకముగా నాకు మాట ఇమ్ము. అనంతరము నా కోర్కెను వెల్లడింతును. మిక్కిలి కామపరతంత్రుడై ఆతురతోనున్న దశరథుడు ఆమె శిరస్సును తన ఒడిలోనికి చేర్చుకొని, నేనెల్లప్పుడునూ నీ ఆజ్ఞానువర్తినే గదా, ఇంక ప్రతిజ్ఞతో పని ఏమి? అను భావముతో ఒకింత దరహాసమునర్చెను. తన పాచిక పారుచున్నదని చిరునవ్వు చిందించుచున్న ఆమె యొక్క కేశములను నిమురుచు అతడు ఇట్లు వచించెను. ఓ సౌభాగ్య గర్వితా, స్త్రీలలో నీవే నాకు ఎంతయో ప్రియతమురాలవు. పురుషులలో నాకు నరోత్తముడైన రాముని కంటెను ప్రియమైనవాడు మరియొకడు లేడు అని నీవు ఎరుగవా? అజేయుడు, రఘువంశజుల్లో ప్రముఖుడు, మిక్కిలి బుద్ధిమంతుడు, నాకు ప్రాణముల కంటెను మిన్న అయిన ఆ రామునిపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నిజముగా నీ మనసులోని కోరికను ప్రకటింపుము. ఓ కైకేయీ, ఈ చిన్నారి రాముని జూడక ఒక్క క్షణకాలము పాటైనను నేను బ్రతికియుండజాలను. అట్టి రామునిపై ప్రమాణం చేసి నుడుపుచున్నాను. రాముని కొరకై నేను నా ప్రాణములు గాని, తదితర కుమారులను గాని, బంధుమిత్రులను గాని త్యజించుటకు సిద్ధము. ఆ శ్రీరామునిపై బాస చేసి పలుకుచున్నాను. ఓ కళ్యాణి కైకేయీ, నా శవధమనమును గమనించి నా హృదయమును అర్థము చేసుకొని నన్ను ఉద్ధరింపుము. నా త్రికరణ శుద్ధిని గుర్తించి యోగ్యమైన రీతిలో నీ కోరికను వెల్లడింపుము. నీపై నాకు గల గాఢానురాగమును దృష్టిలో పెట్టుకొని నాపై సందేహమును వీడుము. నా పుణ్యముల పైన ఆన, నీ కోర్కెను తీర్చి నీకు ప్రియమును గూర్చెదను. మందర ఉపదేశించిన రీతిగా శ్రీరాముని వనవాసము, భరతుని పట్టాభిషేకము జరుగవలెనను సంకల్పము కల ఆ కైక తన అభిప్రాయమునకు అనుగుణముగా దశరథుడు శపథము చేసి ముందునకు రాగా, తన కుమారునిపై గల పక్షపాత బుద్ధితో సంతోషించుచు ఆయనతో దుస్సహమైన మాటలను ఇట్లు పలికెను. నీ మనోరథమును తీర్చెదను అని ప్రతిజ్ఞ చేసిన దశరథుని మాటలకు సంతుష్టయై కైక అకస్మాత్తుగా వచ్చి పైబడిన మృత్యువు వలె భయంకరమైన తన అభిప్రాయమును వెల్లడించెను. ఓ మహారాజా, రాముని పైనను నీ పుణ్యము మీదను ప్రమాణం చేసి నీవు వరములను ఇచ్చుచున్నావు. నీవు పలికిన ఈ మాటలకు అగ్ని మొదలగు 33 కోట్ల మంది దేవతలే సాక్షులు. సూర్యచంద్రులు, భూమి ఆకాశాలతో కూడిన సమస్త జగత్తు, నవగ్రహములు, రాత్రింబవళ్ళు, సకల దిశలు, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త ప్రాణులు, గృహదేవతలు ఇంకను తదితర భూతములు నీ ప్రతిజ్ఞా వచనములు వినియున్నారు. దీనికి వారు అందరును సాక్షులు. ఓ సకల దేవతలారా, సత్యసంధుడు, మిక్కిలి శక్తి సంపన్నుడు, సమస్త ధర్మములను ఎరిగినవాడు అయిన దశరథుడు ఎట్టి ఏమరపాటు లేనివాడై నాకు వరములను ప్రసాదించుచున్నాడు. దీనిని మీరు శ్రద్ధగా విందురుగాక, గమనింతురుగాక అని కైక దేవతలతో పలికి ఈ సంఘటనకు వారిని సాక్షులను గావించెను. కామమోహితుడై తనకు వరములను ఇచ్చుటకు సిద్ధపడిన మహాధనుర్ధారి అయిన దశరథుని ఈ విధంగా ప్రతిజ్ఞాబద్ధుని గావించి కైకేయి ఆయనను ప్రశంసలతో ముంచెత్తి ఇట్లు నుడివెను. ఓ రాజా, ఆనాడు దైవాసుర శంభారాసుర యుద్ధమున జరిగిన పూర్వగాథను గుర్తునకు తెచ్చుకొనుము. రాత్రివేళ జరిగిన ఆ సమరమున శత్రువు యొక్క బాణముల దెబ్బలకు నీవు మూర్ఛిల్లితివి. ఓ ప్రభూ, ఆ సందర్భమున సారథిగా మెలకువతో ఉన్న నేనే నిన్ను కాపాడితిని. ఆ సంతోష సమయమున నీవు నాకు 2 వరములను ఇచ్చియుంటివి. ధర్మాత్మా, నీవు ఇచ్చిన ఆ వరములను అప్పుడు నీకడనే న్యాసముగా ఉంచితిని. ఆ 2 వరములను ఇప్పుడు నేను కోరుకొనుచున్నాను. నీవొనర్చిన ప్రతిజ్ఞకు కట్టుబడి ధర్మముననుసరించి నాకు ఇప్పుడు ఆ వరములను ఇయ్యనిచో నీ తిరస్కారమునకు గురి అయిన దానినై నేను ఈ క్షణముననే నా ప్రాణములను త్యజించెదను.
వేటగాడు జింకవలె అరచుటచే ఆ శబ్దమునకు ఆకర్షింపబడిన లేడి పరుగు పరుగున వచ్చి వలలో చిక్కుకొని వినాశనమునకు లోనగును. అట్లే దశరథుడు ఇదివరలో తానిచ్చిన వరములను గుర్తు చేయుచు కైక పలికిన మాటలచే ఆమెకు వశుడాయెను. అతడు తన ప్రతిజ్ఞననుసరించి ధర్మమునకు కట్టుబడి కైక పన్నిన మాయాపాశములలో చిక్కుకొని ప్రమాదమును కొని తెచ్చుకొనెను. అతడు ఒక్కసారిగా కొయ్యబారెను. ఆ పిమ్మట కామమోహితుడును వరములను ఇచ్చిన వాడును అయిన దశరథునితో కైకేయి ఇట్లనెను: ఓ మహారాజా! అప్పుడు నీవిచ్చిన 2 వరములను నేను ఇప్పుడే అడుగుచున్నాను. సావధానుడవై ఆలకింపుము. ఓ నాథా! శ్రీరాముని కొరకై ఏర్పాటు చెయ్యబడిన సామగ్రి తోడను, సన్నాహముల తోడను నేడే నా భరతుని యువరాజ పట్టాభిషిక్తుని గావింపుము. ఇది నా మొదటి వరము. ఓ దేవా! ఆనాడు దైవాసుర సంగ్రామమున నీవు నా మీది ప్రేమతో నాకు రెండవ వరమును కూడా ఇచ్చియుంటివి. దానిని కోరుకొనుటకు సమయము ఆసన్నమైనది. శ్రీరాముడు నారచీరెలో జింక చర్మమును ధరించి జటాధారియై దండకారణ్యమునకు వెళ్ళి తాపస వృత్తిలో అచట 14 సంవత్సరములు నివసింపవలెను. ఇది నా రెండవ వరము. నేడే భరతనకు ఎదురులేని శత్రు ప్రమాదము లేని యువరాజాధికారము దక్కవలెను. ఇప్పుడే నేను చూచుచుండగనే శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. ఇవియే నా అభీష్టములు. ఇదివరలో నీవిచ్చిన వరములనే నేను కోరితిని. రాజులకే రాజువైన మహారాజువైన నీవు సత్యమునకును ప్రతిజ్ఞకును కట్టుబడియుండు నీ వంశమును శీలమును రక్షించుకొనుము. నీ జన్మను సార్థకము చేసుకొనుము. మానవులకుము ఈ లోకమునందును స్వర్గలోకమునందును సకల సౌఖ్యములను ప్రసాదించుటకు సత్య వాక్పరిపాలనే అత్యుత్తమ సాధనమని తపోధనులు నుడువుదురు.